హాయ్ అందరికీ నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన మంచి మనసును చాటుకున్నారు. ఏంటంటే ఒక చేసిన తప్పుని ఆయన సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తప్పులు అనుకోకుండా జరుగుతాయండి, మానవ మాతృలమే కదా. ఒక సందర్భంలో చిన్న పొరపాటు కూడా పెద్ద లాస్కి దారితీస్తుంది. అలాంటి ఒక పెద్ద లాస్ విజయ్ చేసిన పని వల్ల జరిగింది. అదేంటంటే కరూర్లో రాజకీయ సభ ఎన్నికల సమయంలో నిర్వహించడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఎప్పుడో వస్తానన్న సమయం కంటే ఒక 5-6 గంటలు ఆలస్యంగా రావటం, తద్వారా జనమంతా మరింత ఎక్కువగా గుమికూడిపోవటం, అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవటం, తద్వారా తొక్కిసలాట జరగటం ఒక్కసారిగా. దానివల్ల దాదాపుగా 41 మంది మరణించడం జరిగింది. అయితే ఆ సందర్భంలో చాలా వరకు విమర్శలు వచ్చినాయండి. ఏంటి విజయ్ కనీసం బాధితుల్ని పరామర్శించరా విజయ్ అని చెప్పేసి. ఇక్కడ అల్లు అర్జున్ ఎలా చేశారో అక్కడ విజయ్ కూడా అలానే బిహేవ్ చేశారు. రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ ఒక పవన్ కళ్యాణ్ గారైతే అలా చేస్తారా అని అనుకుంటే ఖచ్చితంగా చేయరు. హృదయం కలచివేస్తుంది. వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించి దీనికి అక్కడికక్కడే ఒక ఉపశమన చర్యలు అయితే తీసుకునేవాళ్ళు. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున విమర్శలు విజయ్ మీద వచ్చాయి. అఫ్కోర్స్ అవి ఎన్నికలను ప్రభావితం చేయలేదు, కానీ అదంతా కూడా పోలీసులు తప్పిదమని చెప్పేసి ఒకవైపు విజయ్, అలాగే బీజేపీ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడున్న స్థానిక ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. సో ఎవరిది తప్పు అనేది దాని జోలికి మనం వెళ్ళక్కర్లా, ఎందుకంటే అవి కోర్టుల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరి తప్పు ఏంటని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఇటు పోలీసుల నుంచి తప్పిదం ఉండొచ్చు, అటు విజయ్ నుంచి తప్పిదం ఉండొచ్చు. విజయ్ టీము సకాలంలో సరైన సమాచారం ఇచ్చుండకపోవచ్చు, ఇచ్చినా కానీ పోలీసులు సరైన యాక్షన్స్ అంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయటం అనేది, సో ప్రతిపక్ష పార్టీల సభలు పెట్టుకునేటప్పుడు అధికార పక్షంలో ఉండేవాళ్ళు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి. అలా చెయ్యకుండా కూడా ఒక కుట్రపూరితంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా కొట్టిపారేయలేం. అయితే ఏదేమైనా ఒక 41 మంది అమాయకుల ప్రాణాలు పోయినాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత విజయ్ వెళ్ళి అందరినీ పరామర్శించారు. ఓకే, నష్ట నివారణ చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారు, కానీ సకాలంలో తీసుకోలేదు అన్న ఒక ఆరోపణ అయితే వచ్చింది. అది విజయ్ తప్పు కాకున్నా కూడా ఒక మానవతా దృక్పథంతో అక్కడ ఘటన జరిగిన వెంటనే వెళ్ళాలి కదా. ఇక్కడ కూడా అల్లు అర్జున్ గారు ఏం చేశారు, ఘటన జరిగిన వెంటనే వెళ్లకుండా 2 రోజులు 48 గంటల పాటు టైం తీసుకుని ఆ తర్వాత ఒక బయట ఇచ్చాడు ఆయన. ఇది ఒక మానవతా హృదయంతో చేయవలసిన పనులు అప్పటికప్పుడు చేయాలి. అది చేయలేకపోయారు వాళ్ళు. అయినా కానీ విజయ్ ఇవాళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ న్యాయం చేసే ప్రక్రియ చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కరూరులో ఎవరైతే బాధితులు ఉన్నారో 41 మంది, ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరికి నేను కొంత ఆర్థిక సాయం చేశాడు. అలాగే వాళ్ళందరికీ కూడాను ఉద్యోగాలు ఇస్తాను, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని కొంతమంది ఇది కరెక్ట్ కాదు కదా, ప్రభుత్వ ఉద్యోగాలంటే మీరు దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలి, క్వాలిఫైడ్ పీపుల్ని తీసుకోవాలి కదా, ఈ రకంగా తొక్కిసలాట జరిగి బాధితులని చెప్పి నష్టపరిహారంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా ఇస్తారు అని ఒక రకంగా అది కూడా సబవే, అలా ఎలా ఇస్తారు? సో దానికి సంబంధించిన అవన్నీ కూడా కాదని చెప్పేసి ఇక అలా ఇచ్చుకుంటూ పోతే ప్రతి ప్రభుత్వం ఎవరికి ఏది వచ్చినా కానీ వెంటనే ప్రభుత్వ ఉద్యోగం అనౌన్స్ చేస్తుంది ప్రతి పార్టీ. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదని కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అయితే హైకోర్టు దాని మీద కొంత ఒక వివేచనతో, ఒక ఆలోచనతో ఒక నిర్ణయం ప్రకటించింది. ఎస్, మీరు ఇలా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం కరెక్ట్ కాదు, కానీ అదే సమయంలో ప్రభుత్వం చేస్తున్న పనుల్లో పూర్తిగా జోక్యం చేసుకుని వాటిని ఖండించే బాధ్యత కూడా కోర్టుది కాదు. కాబట్టి కోర్టు ఒక సలహా ఇస్తున్నది. ఆ సలహా ఏంటంటే ప్రభుత్వ నియామకం కాకుండా ఒక కాంట్రాక్టు నియామకం ఇవ్వండి. కాంట్రాక్ట్ పోస్టులు ఉంటాయి కదా, ఆ కాంట్రాక్ట్ పోస్టులు కూడా మొత్తం రిటైర్ అయ్యేదాకా ఉంటాయి. కాంట్రాక్ట్ పోస్టులు చాలామంది కాంట్రాక్ట్ పోస్టులకే ఎక్కువగా ఇవాళ రాజకీయ నాయకులు కాంట్రాక్ట్ పోస్టులు ఇప్పించడానికి చాలా పెద్ద ఎత్తున పైరువేలు జరుగుతూ ఉంటాయి ప్రభుత్వాల్లో. ఆ కాంట్రాక్ట్ పోస్టులు ఇప్పించడానికైతే ప్రాబ్లం లేదు. ప్రభుత్వ ఉద్యోగంగా అంటే ప్రభుత్వంలో హెచ్ఆర్ పాలసీలో ఉండకుండా కాంట్రాక్ట్ పాలసీలోకి వెళ్తారు వాళ్ళు. ఆ రకంగా చేసుకోవచ్చు అని చెప్పి హామీ ఇస్తే విజయ్ గారు దాదాపుగా 32 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. సో ఇదొక గొప్ప నిర్ణయంగా కూడా మనం చూడొచ్చు. అఫ్కోర్స్ తప్పులు అందరూ చేస్తారు, దాన్ని సరిదిద్దుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉన్నది. సో విజయ్ని ఈ సందర్భంగా ఆయన తప్పుందా లేదా అనేది పక్కన పెడితే కనీసం ఇప్పుడు ఆదుకున్నందుకు ఆయన్ని అభినందిద్దాం.
ఖచ్చితంగా మిగతా 9 కుటుంబాలకు కూడా ఆయన ఏ రకంగానైనా న్యాయం చేసి, ఎందుకు 9 కుటుంబాలను వదిలేశారంటే వాళ్ళలో చదువుకున్న వాళ్ళు లేరు, ఉద్యోగం చేయడానికి కావాల్సిన కనీస క్వాలిఫికేషన్ కూడా ఆ కుటుంబాల్లో లేదు. అందుకే వాళ్ళ 9 మంది కాకుండా 32 మందికి ఇచ్చారు. మిగతా 9 మందికి వేరే రకంగా న్యాయం చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనా విజయ్ చేసిన పనికి మనం అభినందించాలి.